ఈసారి ఎండాకాలం ఎండలైతే చాలా హెవీగా ఉన్నాయి. ఈ సమ్మర్ స్పెషల్‌లో ఆవకాయ అనేది చాలా స్పెషల్ అన్నమాట. ఈరోజైతే ఆవకాయ ఎలా చేయాలో నేర్చుకుందాము. దానికోసం అయితే మా ఇంటి పక్కన వాళ్ళైతే ఫ్రెష్ మామిడికాయలైతే ఇచ్చారు. వాటితో అయితే ఆవకాయ చేస్తా ఉన్నాం. ఫస్ట్ దీన్ని బాగా కడుక్కోవాలి. ఎందుకంటే మందులు కొట్టింటారు కాబట్టి. ఆరబెట్టి బాగా తడి లేకుండా క్లాత్‌తో అయితే తుడుచుకోవాలన్నమాట. తర్వాత అయితే మనకు కావాల్సినంత సైజులో అయితే ముక్కల్ని కొట్టుకోవాలి. మరీ చిన్నవి కాకుండా, మరీ పెద్దవి కాకుండా మీడియం సైజ్‌లో కొట్టుకుంటే ఆవకాయ అనేది చాలా సూపర్ టేస్ట్‌గా ఉంటుంది. దానికోసం అయితే ఫస్ట్ తిరగబాతు పెట్టుకోవాలి. దానికోసం ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలనైతే నూనె వేడెక్కిన తర్వాత ఆవాలేసి బాగా అయితే తిరగబాతు పెట్టుకోవాలి. చాలామంది తిరగబాతు పెట్టుకోరు. ఏస్తే అరోమా అండ్ టేస్ట్ చాలా సూపర్‌గా ఉంటుంది. ఆవకాయకి కావాల్సిన ఐటెమ్స్ అన్ని రెడీ చేసుకొని పెట్టుకొని ఫస్ట్‌గా అయితే ఒక డబరాలో మామిడికాయ ముక్కలేసుకొని అందులోకి మనకు కావాల్సినంత ఉప్పు అయితే వేసుకోవాలన్నమాట. తర్వాత ఆవపిండి అయితే కలుపుకోవాలి అందులోకి. ఆవపిండి కలిపిన తర్వాత అయితే మనకు మెంతి పొడి అయితే వేసుకోవాలి. తర్వాత దీంట్లోకైతే పసుపు, కారం అండ్ ఇంగువ వేసుకొని బాగా అయితే కలుపుకోవాలన్నమాట. నేనైతే చేత్తో కలపడానికైతే ట్రై చేస్తూ ఉన్నాను. కుదరలేదు నా వల్ల, చిన్న బేషన్ కాబట్టి. తర్వాత అయితే గరిటెతో అయితే కలుపుతా ఉన్నాను. దాంట్లోకి మనము చల్లారిన మన తిరగబాతు అయితే అందులో కలుపుకోవాలి, నూనె అంతా. ఇదైతే చేత్తో కలిపితే ఇంకా టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. నేనైతే చేత్తో బాగా కలిపేశాను. దీన్నైతే ఒక జాడీలో గానీ, ఒక ప్లాస్టిక్ డబ్బాలో గానీ వేసి 3 రోజులు ఊరనివ్వాలి. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. తర్వాత కలిపిన బేషన్‌లో అయితే అన్నము కలుపుకొని తింటే అంటే చాలా సూపర్ టేస్ట్‌గా